హాయ్ అండి. డ్రై ఫ్రూట్స్ వేసి రాగి లడ్డు చేస్తానమాట అండి. పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలకైతే మా మా పిల్లలకైతే వారానికి ఒకసారి ఇలాగ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను, నిల్వ ఉండేమాట అండి. ఎప్పుడు సున్నుండలు చేశాను. మొన్న అయితే కనుక నేను మసిరిపాకం అది చేశాను కదండి, అయిపోతున్నారుగా మళ్ళీ రాగి లడ్డు అయితే చేసిన వాటండి. పిల్లలకి ఇంకా అత్తమాని బిస్కెట్లు గట్ట కొని ఏం పెడతాము, ఇంకా ఏదో ఒకటి ఒంట్లో ఉందనుకోండి, ఇంకా ఆకలి వేసినట్టు ఇస్తాం కదా, ఏదో ఒకటి తింటూ ఉంటారు. మార్నింగ్ లేసిన ఒకసారి బ్రేక్ఫాస్ట్ తొందరగా అవ్వకపోయినా గట్ట ఇది ఇచ్చినాక మా అమ్మాయి ఎలా తిరుగుతూ ఉంటుందండి. అందుకోసం చేస్తాను అనమాట అండి. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ అయితే పెట్టేసి ఉంచుతాను, నిలవది ఒక వారం రోజులు 10 రోజులు ఉండి అయితే కనుకండి. ఇంకా తర్వాత వచ్చి ఫస్ట్ అయితే కనుక ఈ రాగిపిండి సోళ్ళు అయితే మత్తిగా తెచ్చారు ప్యాకెట్, అది క్లీనింగ్ చేసే ఉందండి శుభ్రంగానే. దాన్ని శుభ్రంగా వేపేసి సగం అయితే సోడిపిండి జావ కోసం ఇచ్చాను, ఉన్న సగం కంటే ఎక్కువేలేండి ఇదైతే కనుక నేను రాగులు లడ్డు కింద చూడదామని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక నెయ్యి వేసాను. నెయ్యిలో అయితే కనుక డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసి పక్క తీసి దాంట్లోనే మళ్ళీ ఈ రాగుల పిండి అయితే వేసి శుభ్రంగా ఫ్రై చేశానండి. అది కూడా పక్కకు తీసేసి అప్పుడైతే బెల్లం అయితే బాగా కరిగించేసి కొంచెం లైట్గా పాకు మధ్యలో చేసుకుని ఇదైతే వడిపోసేసి రాగి పిండిలో కలిపేసానండి. డ్రై ఫ్రూట్స్ 2 కలిపి నెయ్యి వేసి ఉండలు అయితే చుట్టేసుకున్నాను. చాలా టేస్ట్గా అయితే ఉంది. పిల్లలకి హెల్త్ చాలా మంచిది, బ్లడ్ అయితే పెరుగుతుంది. పిల్లల కోసమే కాదు పెద్దలు కూడా తినచ్చండి. పెద్దలు కూడా నడుములో నొప్పిగా ఉన్న బలం గట్రా లేపని తింటే చాలామంది ఒకేసారి అప్లోడ్ చేసుకోండి.